వాలీబాల్ సంఘం ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారు ఈ జూనియర్ వాలీబాల్ పోటీలను సిరిసిల్ల పట్టణంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా రాష్ట్ర వాలీబాల్ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సిరిసిల్ల పట్టణంలో వాలీబాల్ పోటీలు కానీ కబడ్డీ పోటీలు కానీ దిగ్విజయంగా నిర్వహించుకున్నటువంటి చరిత్ర మన సిరిసిల్ల పట్టణానికి ఉంది. కాబట్టి ఈ నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఇంకా విజయవంతంగా నిర్వహించడానికి ఈ పోటీలను మనందరం కూడా సిరిసిల్ల పట్టణం కానీ సిరిసిల్ల జిల్లా వాస్తవ్యులు కానీ క్రీడాభిమానులు క్రీడాకారులు అందరూ కూడా ఇతోధికంగా సహకరించాలి. అటువంటి అప్పుడే మన క్రీడలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మన పట్టణానికి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరుంటుంది. ఆ పేరును మనం కాపాడాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు అందరూ అన్ని క్రీడలలో ఉండేటువంటి క్రీడాకారులు అందరూ కూడా మన మైదానానికి ఇచ్చేసి వారికి తోచిన విధంగా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఆదేశాలతో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చెన్నమనేని వెంకటరావు సర్దేశాయి మినీ స్టేడియంలో 8వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సిరిసిల్ల వాలీబాల్ కానీ కబడ్డీ కానీ క్రీడలకు ఈ సిరిసిల్ల పట్టణంలో చాలా ఇదివరకు కూడా గతంలో కూడా ఒక 4-5 సార్లు కూడా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. అట్టి క్రీడలను మరొకసారి మన సిరిసిల్ల పట్టణంలో కనువిందు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాలీబాల్ క్రీడాభిమానులందరికీ మనం కనువిందు చేయడానికి మనం మినీ స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మనందరి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని తేదీలో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చీఫ్ ప్యాట్రన్ గుడ్డలవన్న గారికి, వైస్ ప్రెసిడెంట్ కోడశరణ గారికి, శ్యామ్ గారికి, రామస్వామి గారికి, డాక్టర్ లక్ష్మణ్ అందరికీ మా హృదయపూర్వక ఈ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రసార మిత్రులను పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ తేదీలు ఈ నెల నవంబర్ 30, డిసెంబర్ 1, 2, 3 రోజులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటరావు సర్దేశాయి మినీ స్టేడియంలో ఈ వాలీబాల్ క్రీడలను నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఇప్పటికీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అకామిడేషన్ కానివ్వండి, వారికి భోజన సౌకర్యాలు కానీ అక్కడనే ఆ స్టేడియం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి క్రీడలకు ముఖ్యంగా అందరికీ కూడా జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే విధంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మహేందర్ రెడ్డి గారికి, స్థానిక గౌరవ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారికి వీరందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారు కూడా వారికి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ సానుకూలంగా వ్యక్తం చేశారు. వాళ్ళందరూ తప్పకుండా హాజరవుతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, ముఖ్యంగా మన వేములవాడ సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి గత ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఇటు క్రీడలను ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి టౌన్ క్లబ్ మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులందరూ కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని, ఇట్టి క్రీడలను గతంలాగా ఇప్పటిలాగా ముందు కూడా అందరూ కూడా ఇట్టి క్రీడలను విజయవంతం చేయవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ మీకు ఇంకా ఈ ప్రారంభోత్సవానికి, క్లోజింగ్ సెరమనీకి, ముగింపు కార్యక్రమాలకు ఇంకెవరో వచ్చారో అది కూడా మేము ముందు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ ఈ వేములవాడ పట్టణంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మిత్రులందరికీ కూడా సీనియర్ క్రీడాకారులు, గత 30-40 సంవత్సరాల కలిగినటువంటి వాలీబాల్ క్రీడలను కానీ కబడ్డీ ఇటు క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమం అందరూ విజయవంతం చేసి మరొక్కసారి సిరిసిల్ల పట్టణంలో నేను ఒక సిరిసిల్లను క్రీడా హబ్ చేయాలనే ఉద్దేశం కొద్దివన్నీ మేము అందరి సహకారంతో ముందుకు ఇటు క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.